ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈరోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవునికి హస్తం మీకు తోడైండి, మీకు జయాన్ని కలుగజేయను గాక. సంఖ్యాకాండము 24వ అధ్యాయము మొదటి వచనం ఇలా సెలవిస్తుంది, ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిది అనేటువంటి మాటను మనం చూస్తున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క ఉదయకాల సమయాన దేవుడు నిన్ను నన్ను చూసి ఆయన అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నిన్ను దీవించుట, ఆశీర్వదించుట నా యొక్క దృష్టికి మంచిది. నేను నీ యొక్క దీవెనను నేను ఆశించేటువంటి దేవుడును అని దేవుడు అంటున్నాడండి. ప్రియులరా, ఈ యొక్క మాటను ఎవరు తెలుసుకున్నారంటే బిలాము అనేటువంటి ఒక వ్యక్తి ఇది తెలుసుకుంటున్నాడండి. ప్రియులరా, ఎందుకు ఈ బిలాము ఎవరంటే, ప్రియులరా, ఇశ్రాయేలీలు తమ బిడ్డలను దేవుడు ఎక్కువగా ప్రేమించాడు కాబట్టి వారి యొక్క ఐగుప్తు బానిస జీవితం నుంచి వారిని విడిపించి వారికి స్వదేశాన్ని ఇవ్వడానికి ఆయన వారిని అరణ్యంలో నడిపిస్తూ వస్తున్నాడండి. ఒక్కొక్క దేశాన్ని వారు గెలుస్తూ వారు ముందుకు సాగుతున్నప్పుడు మోయాబ్ అనేటువంటి ఒక దేశముకి వీరు సమీపించినప్పుడు ఆ మోయాబు దేశ రాజు అయినటువంటి బాలాగ్ అనేటువంటి ఒక రాజు వీరిని గురించి వినబడుతున్నాడు. వీరితో యుద్ధం చేసి మనం గెలవలేము, వీరిని వేరే ఏదన్నా ఒక దారిలో మనము వీరిని మోసం చేయాలి, వీరిని ఎలాగన్నా గెలవాలని చెప్పి ఆయన ఏం చేస్తుంటే, ప్రియులారా, ఆ యొక్క ప్రాంతంలో ఉండేటువంటి ఒక మంత్రగాడికి సమమైనటువంటి బిలాము అనేటువంటి ఒక వ్యక్తిని ఆయన ఎన్నుకుంటున్నాడు. అతనికి ఒక కృపను, అన్యుడైనటువంటి ఆ యొక్క బిలాముకు దేవుడు ఒక కృపనిచ్చాడండి. ఆయన ఎవరినైతే అతడు దీవిస్తాడో వారు దీవించబడతారు, ఎవరైతే అతడు శపిస్తాడో వారు శపించబడుతున్నారు. పాస్టర్ గారు, ఈయన ప్రవక్త అని చెప్పి అంటుంది కదా బైబిల్లో, బిలాము మీరు ఏంటండి అతడు మంత్రగాడని చెప్పి అంటున్నారు అని మీరు అనుకోవచ్చండి. నిజంగా మీరు చరిత్ర మీరు బాగా యొక్క సంఖ్యాకాండం బాగా చదివినట్లయితే ప్రియులారా, అతడు బయలుదేవత యొక్క బలిపీఠాల దగ్గర నుండి ఇశ్రాయేలుని శపించడానికి అతడు ప్రయత్నం చేస్తున్నాడు. ప్రియులారా, ఎవడైనా కూడా దేవుని యొక్క ప్రవక్త అయితే ఇశ్రాయేలుని శపించడానికి ఎవరు కూడా అనుకునేటువంటి వారు కాదు. దేవుని యొక్క ప్రవక్తలు ఎవరు కూడా ఇశ్రాయేలుని దేవుని యొక్క చిత్తం లేకుండా శపించేవారు కాదండి. ఇందులో మనము అర్థం చేసుకోవచ్చండి. అప్పుడు ఇతడు ఆ దేశంలో బయలుదేవత యొక్క ప్రవక్తగా ఇతను ఉంటున్నాడండి. ఇప్పుడు ఇతనికి ఒక కృపావరం ఉంది. ఇతడు ఎవరినైతే దీవిస్తాడో వారు దీవెనకరంగా ఉంటారు, ఇతడు ఎవరినైతే శపిస్తాడో వారు శపించబడతారు. ఇప్పుడు ఇది ఆ యొక్క దేశము రాజు అయినటువంటి ఆ యొక్క రాజు విని, అయ్యా నువ్వు నా కొరకు ఆ ఇశ్రాయేల్ అనేటువంటి జన సైన్యాన్ని నువ్వు శపించాలి అని చెప్పి అతన్ని ఆహ్వానిస్తున్నాడండి. ఇప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు, యెహోవా ఆయనతో మాట్లాడుతున్నాడు, నువ్వు వెళ్ళొద్దు, ఆ జనులను ఆ ప్రజలను శపించొద్దు, ఎందుకంటే వారు దీవించబడిన వారు అని చెప్పి. ప్రియులారా, ఈ స్థలం కాకుండా ఇంకొక స్థలం కాకుండా ఇంకొక స్థలం అని చెప్పి అనేక స్థలాల్లో ఈ యొక్క బిలాము అనేటువంటి ప్రవక్త వెళ్ళి ఇక్కడ నుండి దేవుని ప్రజలను శపించడానికి దేవుడు అనుమతిస్తాడేమో, ఇక్కడ నుండి ప్రజలను శపించడానికి దేవుడు అనుమతిస్తాడేమో అని చెప్పి అనేక సార్లు ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మోయాబు దేశ రాజు కూడా ఎలాగన్నా వారిని శపించయ్యా అని చెప్పి ఇతను ఎక్కువగా తొందర పెడుతున్నాడు. ప్రియులారా, ఎవరు ఎంత ప్రయత్నం చేసినా కూడా ప్రియులారా, ఒక వ్యక్తిని దేవుడు దీవించాలని చెప్పి ఆయన అనుకున్నాడంటే వారిని శపించడానికి, ఆ దీవెనను మార్చడానికి ఎవరు కూడా కుదరదండి. ప్రియమైన దేవుని బిడ్డ, నీ గురించి ఏమన్నా భయపడుతున్నామో, హైగారు మా కుటుంబానికి విరోధంగా ఎవరన్నా ఏమన్నా చేశారేమో, చేతపడులు చేశారేమో, మాంత్రిక్రియలు చేశారేమో, మేము ఏది చేసినా కూడా అది మాకు సక్సెస్ కావడం లేదండి, జయం కలగడం లేదు, అది వృద్ధి చెందడం లేదు, అభివృద్ధి ఏం లేదని చెప్పి మాకు ఏమన్నా చేసి పెట్టుంటారేమో అని చెప్పి వెంటనే మనకు డౌట్ వచ్చేస్తుందండి. ఈరోజు అనేక క్రైస్తవ కుటుంబాల్లో ఈ మాటలు సరదాగా వచ్చేస్తున్నాయండి. ఏదో నాకు చిన్న సమస్య అయితే మా కుటుంబానికి విరోధంగా ఎవరన్నా చేతపడలు ఏమైనా చేసి పెట్టుంటారేమో, ఏమన్నా మాంత్రిక్రియలు ఏమైనా చేసి పెట్టుంటారేమో. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం మనకు చాలా స్పష్టంగా చెబుతుంది, యాకోబుకు విరోధమైనటువంటి మాంత్రికము లేదు, యాకోబుకు విరోధమైనటువంటి ఏ యొక్క మాంత్రికము, ఏ యొక్క ప్రియులారా ఏ యొక్క అపవిత్రాత్మ క్రియ కూడా యాకోబు కంటే దీవించబడినటువంటి ఒక వ్యక్తికి విరోధంగా క్రియ చేయలేదు. ఎందుకంటే దేవుడు నిన్ను దీవించడానికి ఆయన చిత్తమై ఉన్నాడు కాబట్టి ఆ దీవెనను ఎవరు కూడా ఆపలేరు. కాబట్టి ధైర్యంగా ఉందామండి. సాతానుడే వచ్చినా కూడా నీ దీవెనను అతడు మార్చివేయలేడు. ఎందుకంటే దేవుడు నిన్ను దీవించడానికి ఆయన చిత్తంగా ఉన్నాడు కాబట్టి మనం ధైర్యంగా ఉందామండి. నన్ను దీవించడమే యెహోవా దృష్టికి
ఇష్టము మంచిదని చెప్పి మనం గ్రహిద్దామండి. నన్ను దీవించడమే ఆయన ఇష్టపడుతున్నాడు అనేటువంటి దాన్ని మనం గ్రహిద్దాము. మనం ముందుకు సాగదాము. మనం దీవెనకరంగా ఉంటాం. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఇశ్రాయేలును దీవించటయే యెహోవా దృష్టికి మంచిదని తండ్రి ఆ యొక్క బిలాము తెలుసుకున్నట్లుగా తండ్రి యేసయ్య మా జీవితంలో మమ్మల్ని దీవించడమే నీకు ఇష్టం అనేటువంటి దాన్ని మేము తెలుసుకోవడానికి, మేము గుర్తెరగడానికి కృప దయచేయండి తండ్రి. ఈరోజు తండ్రి అది మేము మర్చిపోతున్నాం కాబట్టి మా జీవితంలో అనేక భయాలు వస్తున్నాయి తండ్రి. అనేక విషయాల గురించి మేము ఎక్కువగా భయపడుతున్నాం. కారణం ఏంటంటే మీరు మమ్మల్ని దీవించేటువంటి దేవుడు అనేటువంటి దాన్ని మర్చిపోతున్నామండి తండ్రి. యేసయ్య మేము అది మర్చిపోకుండా తండ్రి మాకు జ్ఞాపకం చేసిన నీ కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. స్తోత్రం తండ్రి. మేము దీవించబడిన వారు అనేటువంటి దాన్ని గ్రహించి మేము ముందుకు సాగడానికి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ రోజంతా కూడా తండ్రి మీ బిడ్డలు చేసేటువంటి అన్ని విషయాల్లో మీ హస్తం తోడగిండి వారిని నడిపించమని, జయాన్ని కలుగజేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.